ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అధికారంలోకి రాగానే హామీలన్నీ నెరవేరుస్తాం, అభివృద్ధి అంటే చూపిస్తాం, సంపద సృష్టిస్తాం అంటూ చెప్పారు కూటమి నాయకులు. కానీ చెప్పింది ఒకటి, చేసేది మరొకటి. హామీలన్నీ గాలి కొదిలేశారు. అడిగిన వారిపై కేసులు పెట్టడం ప్రారంభించారు. మాజీ మంత్రి పేర్ని నాని విషయంలోనూ ఇదే పరిస్థితి. ఒక్క ఆయన్నే కాదు, మొత్తం కుటుంబాన్నే టార్గెట్ చేశారు. తప్పుడు కేసుల్లో ఇరికించి కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నానిని ఏడాది కాలంగా టార్గెట్ చేసింది కూటమి సర్కార్. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతోంది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వెంటనే పేర్ని నానికి చెందిన గోదాముల్లో తనిఖీలు నిర్వహించారు. బియ్యం బస్తాల్లో తేడా ఉందంటూ అధికారులు 1,68,00,000 పెనాల్టీ విధించారు. నిబంధనల ప్రకారం పెనాల్టీ కట్టగానే ఈ వ్యవహారానికి పులిస్టాప్ పెట్టాలి. కానీ పేర్ని నానిపై కుట్ర పన్ని ప్రభుత్వం ఆయన భార్య జయసుధపై క్రిమినల్ కేసు పెట్టించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన వారు గోదాం నుంచి అక్రమంగా బియ్యం తరలించలేదనే సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించారు. వారి వాదనతో ఏకీభవించిన హైకోర్టు జయసుధకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీంతో కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. అధికారులను గోదాములకు పంపించి మరో 1,67,00,000 పెనాల్టీ చెల్లించాలంటూ నోటీసులు ఇప్పించింది. అంతేకాదు సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్, గోడౌన్ మేనేజర్తో పాటు పలువురు సిబ్బందిని అరెస్టు చేశారు. అయితే వారి నుంచి పేర్ని నానిని ఇరికించేలా వాంగ్మూలం తీసుకోవాలనే ప్రభుత్వం కుట్రలు ఫలించలేదు. అయితే ఈ నలుగురి అరెస్టుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో పేర్ని నానిని A6గా చేర్చడంతో ప్రభుత్వ కుట్ర బయటపడింది. ఈ కేసులో పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు ఊరట లభించింది. అది తట్టుకోలేని కూటమి సర్కార్ పేర్ని నాని కుటుంబాన్ని అవమానించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న నాని భార్య జయసుధను విచారణ పేరిట పోలీస్ స్టేషన్కు పిలిపించి ఇబ్బంది పెట్టింది. నా భార్య మీద మొట్టమొదటిగా రేషన్ షాపు బియ్యం కేసు అని మొదలుపెట్టారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో మరీ ప్రత్యేకించి గోడౌన్స్లో షార్టేజ్ రావడం అనేది సర్వసాధారణం, అన్ని చోట్ల జరిగేదే. మేము డబ్బులు ఎంతో చెప్తాం, మీరు పెనాల్టీ కడితే సరిపోద్ది, మీరేం వరి అవ్వబాకండి అని చెప్పి కూడా చెప్పారు. ఆవిడ ₹1 అర్జెంటుగా డీడీ తీసి ఆవిడకి ఇచ్చి, మాకు ఇవాళే చెప్పారు కాబట్టి ఇది ఇచ్చాం, మిగతా సోమవారం నాడు కడతా అన్నాం. సోమవారం నాడు అదే రోజు శనివారం నాడే కేసు కూడా ఫైల్ చేశారు, క్రిమినల్ కేసు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. ఒకటి తర్వాత ఒకటి వరుసగా కేసులు నమోదు చేస్తూ జైళ్లలో పెట్టే కుట్రలు చేస్తోంది. ఈ ఒక్క కేసుతో కూటమి ప్రభుత్వం తన కుట్రలను ఆపలేదు. పేర్ని నాని కుటుంబం మొత్తాన్ని టార్గెట్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం పట్టాల పేరిట మరో కేసును తెరపైకి తెచ్చింది. ఈసారి పేర్ని నానితో పాటు ఆయన కుమారుణ్ణి కూడా కేసులో ఇరికించే కుట్రలు ప్రారంభించింది. గోదాముల కేసుతో సంతృప్తి చెందని కూటమి ప్రభుత్వం పేర్ని నానిపై మరో కుట్రకు తెరతీసింది. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నం నియోజకవర్గంలో 19,410 మందికి భూమి పట్టాలు ఇచ్చారు. కానీ వాటిలో అక్రమాలు జరిగాయంటూ పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కిట్టుపై అసత్య ప్రచారం మొదలుపెట్టారు. అంతేకాదు ఈ విషయంలో వారిని అరెస్టు చేయాలంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రతి సచివాలయంలో ఎంక్రోచ్మెంట్ లిస్టుతో సహా ప్రతి పట్టా ఎందుకున్నాయి? దొంగ పట్టాలు అయితే ఎందుకు అఫీషియల్గా నీ రెవెన్యూ రికార్డ్స్లో ప్రతి లబ్ధిదారుడి పేరు 20,000 పైచీలకు లబ్ధిదారులతో పాటుగా 819 ఎంక్రోచర్స్ లిస్టు కూడా ఎందుకుంది? ఎవడిచ్చాడు దొంగ పట్టాలు? ఎవడికేం అవసరం? ఓవైపు హైకోర్టులో కేసు నడుస్తూ ఉండగానే పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కిట్టుపై ఎల్లో మీడియాలో అసత్య ప్రచారం మొదలుపెట్టారు. అరెస్టు చేస్తారన్న భయంతో ఆయన పారిపోయారంటూ తప్పుడు వార్తలు ప్రసారం చేశారు. తీరా సీన్ కట్ చేస్తే పేర్ని నాని పార్టీ కార్యకర్తలతో బందర్లోనే భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో కూటమి కుట్రలను ఎండగట్టారు పేర్ని నాని. రోడ్డు పక్కన పట్టాలు రికమెండ్ చేయటం, నోటుతో రికమెండ్ చేయటం లేదా కాగితంతో నా లెటర్ ఇవ్వటమే తప్పు అయితే కొల్లు రవీంద్ర ఏం చేశాడు? ఒక ముగ్గురికి కావాలంటే పేర్లతో సహా చెప్తా, ముగ్గురికి రికమెండ్ చేశాడు. వాళ్ళు పార్కులో ఇల్లు వేసుకున్నారంట, వాళ్ళకి పట్టాలు రెగ్యులరైజ్ చేయమని అతను రికమెండ్ చేస్తాడు. తహసీల్దార్ శ్రీనివాస్ పైకి రాస్తాడు 2017లో. మరి ఎవడు ఇదేంటి తప్పుడు పని కాదా అని అడుగుతున్నా. టిట్కో ఇల్లు కట్టారు రుద్రవరంలో, అది డ్రైనేజ్ పోరంబోకు భూమి అది. లేదా ఆ సంతకం నిజంగా అప్పుడున్న తహసీల్దార్ శ్రీనివాస్ దేనా, లేదా సుభాష్ దేనా, అప్పుడున్న ఆర్ఐలదేనా, లేదా
కొల్లు రవీంద్ర ఏమైనా పెట్టాడా? విచారణ చేయండి. ఏడాది పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పేర్ని నానిపై కుట్రలకు దిగింది కూటమి ప్రభుత్వం. ఎన్ని కేసులు పెట్టినా వెనకాడేది లేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రశ్నించేది ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు పేర్ని నాని.